వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్. ఇవాళ అయితే మనం చాలా అంటే చాలా పార్సల్స్తో అయితే వచ్చేసామన్నమాట. సో అన్నీ కూడా మనకి బడ్జెట్ రేంజ్లో వస్తాయి అండ్ అలాగే మీకు ఎక్కడ చూడనివి అండ్ ఈ సమ్మర్కి పనికొచ్చేవి అయితే చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మ్యాక్సిమం అందరం మనం ఇప్పుడు పూల జడలు అయితే వేసుకుంటూ ఉంటాం కదా. సో చిన్నపిల్లలకి వేయాలన్నా లేదా మనం ఏదైనా ఈవెంట్కి రెడీ అవ్వాలన్నా కానీ ఈ పార్సల్స్లో ఉన్న ఐటమ్స్ అయితే మీకు పక్కాగా యూజ్ అవుతాయి. సో స్కిప్ చేయకుండా అయితే వీడియో ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే మీకు క్లియర్గా రివ్యూ అనేది అర్థమవుతుంది. అండ్ మన ఛానల్లో అయితే గివ్ అవే రన్ అవుతుందండి. సో గివ్ అవే ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో దాన్ని అయితే చూసేయండి. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మంచి జడ సెట్ అనమాట. సో ఇది మనకి హెయిర్ యాక్సెసరీగా అయితే బాగా వర్క్ అవుతుంది. ప్యాకేజింగ్ అంతా కూడా చాలా బాగా ఇచ్చున్నారండి. సో ప్రతి ఒక్కటి కూడా ప్యాకేజింగ్ నీట్గా వచ్చింది, ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ అనేది రాలేదన్నమాట. సో ఇదేంటంటే మీకు మనం జడ కొప్పు పెట్టుకుంటాం కదా, సో దానికి ఈ పర్టికులర్ ఐటమ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీకు సేమ్ రోజెస్తో కానీ అండ్ అలాగే మనం ఇప్పుడు గోల్డ్ వేణి అనేది పెడుతున్నాం కదా, ఆ గోల్డ్ వేణి కానీ సెపరేట్గా మనము ఫ్లవర్స్ అనేవి ఫిక్స్ చేసుకుంటాము, మల్లెపూలు అవంతాను. సో ఇలాగా సెపరేట్గా ఫిక్స్ చేసుకునే దానికి ఇదేంటంటే మనం ఒకటే సెట్గా ఇలాగా ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. సో మీరు చూసారంటే రియల్ ఫ్లవర్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా అయితే మనకి ఇది వచ్చేసింది. మీకు ఇది ఫిక్స్ చేసుకోవడానికి ఇటు రింగ్స్ అనేవి వస్తాయి. సో ఈ రింగ్స్లో అయితే మీరు పర్ఫెక్ట్గా ఇది ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి పైన వేణి అండ్ మధ్యలో మనం కొప్పు వేసినప్పుడు రావడానికి ఈ పర్టికులర్ ఫ్లవర్ అయితే మధ్యలో వస్తుంది అనమాట. ఇది కూడా మీకు చూసారంటే రియల్ ఎలా ఉంటుందో ఫ్లవరింగ్ అలాగే ఉందన్నమాట. సో ఇందులో కొన్ని వెరైటీస్ ఉన్నాయి, చూపిస్తాను చూసేయండి. సో ఫస్ట్ వెరైటీ వచ్చేసి ఇదనమాట. సో వేణి వచ్చి అండ్ మధ్యలో ఇలా కొప్పులో మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్లెపూలతో తెప్పించాం కదా, ఈసారి ఇది చూసారంటే మీకు మనకి సన్నజాజులు మనం పెట్టుకుంటాం కదా, దాని పరంగా అయితే ఇది ఉంటుందన్నమాట. అండ్ ఇది మీకు ఫ్లవరింగ్ అంతా కూడా ప్లాస్టిక్లో ఉంది. సో ఎక్కువ రోజులు అనేది వస్తుంది అనమాట, మీరు ఎక్కువ ఫంక్షన్స్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఎండ్ వచ్చేసి దీంట్లో చూసారంటే ఎండ్ మొత్తం కూడా మీకు ఇలాగా గోల్డ్ వేణి ఏదైతే ఉంటుందో అది కూడా ఇచ్చున్నారు. క్వాలిటీ అయితే దీని సెట్ చాలా బాగుందండి. అండ్ మధ్యలో ఫ్లవరింగ్ మీకు ఇలాగా సపరేట్గా చుట్టూ రోజ్ ఫ్లవర్స్ వచ్చి మధ్యలో మీకు గోల్డ్ వేణి వచ్చి ఇచ్చిందనమాట. సో ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ 2 వెరైటీస్ ఇందులో పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒక్కసారి ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే ఈ సమ్మర్కి మనం పూల జడలు వేసుకుంటాం కదా, ట్రై చేసేయండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి అయితే వెళ్ళిపోదాం. ఇది సన్నజాజులో మనం పింక్ కదా చూసాము, సేమ్ అదే సన్నజాజులో మీకు రెడ్ అనమాట. సో ఇది వచ్చేసి సేమ్ మనకి రెడ్ కలర్ రోజెస్ ఎలా అయితే వస్తాయో అలా వచ్చేస్తుంది. సో సేమ్ అదే క్వాలిటీ బట్ కలరింగ్ అయితే డిఫరెంట్ తెప్పించాను. సో ఇది కూడా చాలా బాగుంది, ట్రై చేసి చూడండి. ఇది మనం సెపరేట్గా ఫ్లవర్స్ అయితే తెప్పించాం కదా, మనకి జడ ఉండి మనం వేసుకోగలిగితే ఓకే, జడ లేనప్పుడు మరి ఎలా చేయాలి, ఈ ఐటమ్ అయితే చూసేయండి. సో ఇది వచ్చేసి మీకు ఫుల్ జడ అనేది వచ్చేస్తుంది అనమాట. సేమ్ మనకి ఇందాక ఏదైతే ఫుల్ మంచి క్వాలిటీలో చూసామో సన్నజాజుల సెట్, సో అదే ఇదనమాట. ఇందులో ఏంటంటే మీకు ఫుల్ జడ అనేది వచ్చేస్తుంది అండ్ కింద కూడా మీకు ఇలాగా కుచ్చిళ్ళు అనేవి వచ్చేస్తాయి. సో ఈ పర్టికులర్ జడ అండ్ అలాగే దాంతో పాటు మీకు ఇలాగా పైన వేణి అనేది వస్తుంది అనమాట. సో మనం వేణి సెట్ చేసుకొని అండ్ ఈ జడ కూడా సెట్ చేసేసుకోవచ్చు సింపుల్గా. అండ్ అలాగే మీకు స్పెసిఫిక్గా మంచిగా కనిపించాలి అని అనుకుంటే జడ తక్కువ ఉన్నా కానీ సన్నగా ఉన్నా కానీ ఇలాంటివి సెట్స్ అనేవి చాలా బాగా పనికొస్తాయి. సో ఇందులో అయితే నేను మీకోసం ఇంకొక ఆప్షన్ కూడా తెప్పించాను. ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఫ్లవర్స్తో అయితే ఉందన్నమాట. అంటే మీకు మెరూన్ రోజెస్ పెట్టినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది గోల్డ్ వేణితో. వెనక చూసారంటే మీకు ఇలాగా జడకి మనం కట్టేసుకోవచ్చు. ఇన్ కేస్ జడ లేకపోయినా కానీ ఇక్కడ మీరే పైన ఏదైతే ఉందో మనం జడ దగ్గర ఇలా ఫిక్స్ చేసేసుకుంటే ఈ హుక్స్తో
కింద అంతా కూడా మీకు జనరల్గా జడ ఉన్నట్టే ఉంటుందన్నమాట. వెయిట్ అయితే కొంచెం వెయిట్లెస్గా ఉంది. కొంచెం మీకు చిన్నపిల్లలకి వేయాలన్నా కానీ సింపుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎవరైనా సమ్మర్లో పూల జడ కోసం ట్రై చేస్తుంటే ట్రై చేసేయండి. సో నెక్స్ట్ సెట్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ చూసారంటే మీకు సేమ్ అదే జడ బట్ కలర్ అనేది డిఫరెన్స్ అనమాట. ఇది చూసారంటే మీకు పింక్లో వస్తుంది. సో ఇది పింక్ కలర్ జడ అండ్ దీనికి పైన వేణి మీకు పింక్ కలర్ వేణి అయితే వస్తుంది అనమాట. సో ఈ సెట్ అయితే ఇలా ఉంది. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ కలర్ ఆప్షన్ కావాలి అని అనుకుంటే ఈ కలర్ ఆప్షన్ అయినా మీరు తెచ్చి పెట్టుకోవచ్చు. సింపుల్గా ఉందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పటి వరకు అయితే మనం వేణి మోడల్లో చూసాం కదా, ఇప్పుడైతే ఈ మోడల్ చూసేయండి. సో ఇదేంటంటే మీకు ఇలాగా మంచి స్టోన్ మోడల్లో అయితే వస్తుందన్నమాట. ఇదేంటంటే మనం జడ నీట్గా వేసుకొని దాని మీద ఇలా ఫిక్స్ చేసుకునేలా అయితే ఉంటుంది. సో దీని క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. అండ్ దీని పర్టికులర్ ఫ్లవరింగ్ కూడా వీళ్ళు చాలా బాగా ఇచ్చున్నారు. సో మొత్తం జడంతా కూడా మనం జడబిల్లల్లా కాకుండా ఇలాగా ఒక నెట్ లాగా వేసుకుంటే మీకు బాగుంటుంది అనమాట. ఇది ట్రెండింగ్గా ఇప్పుడు బ్రైడ్స్ వేసుకుంటున్నారండి. సో ఒకసారి దీన్ని కూడా ట్రై చేయండి. మనకి వెనక ఏంటంటే మొత్తం జడ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు మొత్తం ఇలాగా హుక్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇవి 3 హుక్స్ అనేవి వస్తాయి కాబట్టి మీకు పక్కకి జరగడం లాంటివి ఉండదన్నమాట. సో పర్ఫెక్ట్గా జడ మీద ఇలా సెట్ అయిపోతుంది. లావుగా జడ వేసుకొని దీన్ని పెట్టుకున్నారంటే ఇది కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి యాక్సెసరీస్ ఇప్పుడు మనం కొన్ని చిన్న చిన్న వాటిల్లో చూద్దాం ఎలా ఉంటాయి ఏంటన్నవి. కోలం డిజైన్స్ మనం చూస్తూనే ఉన్నాం కదా, శారీస్లో ట్రెండ్ అయ్యాయి, బ్లౌజెస్లో ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడైతే ఈ హెయిర్ పిన్స్లో కూడా చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో ఇది ఒకసారి చూడండి. మీకు మంచిగా చాలా మంచి క్వాలిటీ బీట్స్తో అయితే కోలం డిజైన్ అనేది వచ్చేసింది. సో ఇదంతా కూడా నేను మీకు పక్కన పిక్చర్ అటాచ్ చేస్తాను. అసలు ఎలా ఉంటుంది, ఎలా స్టైల్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా కోసం. బట్ క్వాలిటీ ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇది పైన క్లిప్ అనమాట. అండ్ దీంతో పాటు మనకి చిన్న క్లిప్స్ ఇలాంటివి వస్తాయి. సో ఇవి మనం ఇలా సెట్ చేసేసుకోవచ్చు. సో వెనక అన్నీ కూడా మీకు ఇలా హుక్స్ అనేవి ఉంటాయండి. సో ఈ క్లిప్స్ అనేవి అక్కడక్కడ మనకి జడలో మనం స్టైల్ చేసుకున్న తర్వాత పెట్టుకోవచ్చు. ప్యాక్ ఆఫ్ 6 అయితే ఉన్నాయి. అండ్ ఇది పెద్ద హెయిర్ పిన్ అయితే వస్తుంది. సో దీని క్వాలిటీ బాగుంది. ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ హెయిర్ పిన్స్ వచ్చేసి ఇవన్నమాట. సో ఇవి కూడా మనం మొత్తము ఎక్కడైతే హెయిర్ స్టైల్ చేసుకుంటామో అక్కడంతా ప్లేస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. సో ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి ప్రతి శారీ మీదకి లేదా ప్రతి డ్రెస్ ట్రెడిషనల్ అవుట్ఫిట్ మీదకి చాలా బాగా పనికొస్తాయి. ట్రై చేసి చూడండి. ఈ హెయిర్ పిన్స్కి అయితే వెనక ఇలాగా మనకి హుక్స్ అనేవి వస్తాయన్నమాట. సో హుక్ ఇలా తీసి మనం నీట్గా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ హుక్స్ వెనక మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్సర్ట్ చేసుకునేలాగైతే ఉంటాయి. ట్రై చేసి చూడండి. వీటి క్వాలిటీ కూడా బాగుంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదన్నమాట. మనకి లోటస్ అనేది చాలా ట్రెండ్లో ఉంది కదా. సో గ్రీన్ లోటస్ కింద మనకి మెరూన్ వచ్చి దాని తర్వాత పర్ల్స్తో అయితే వచ్చేసింది. సో ఇదేంటంటే మనకి కావాలంటే మనం జడకైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఇయర్ రింగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని హుక్ క్వాలిటీ అనేది అలా ఇచ్చారనమాట. సో ఇవి వచ్చేసి మీకు ప్యాక్ ఆఫ్ 4 వస్తాయండి. చాలా బాగుంది. అండ్ మీకు హెయిర్ స్టైలింగ్లో చిన్నగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ట్రై చేసి చూడండి. సో ఇప్పటి వరకు జడబిల్లల్లో చిన్న చిన్న చూసారు కదా, నార్మల్గా పెట్టుకునేవి. ఇవైతే ట్రెడిషనల్గా చాలా ఫేమస్ అయినవి అనమాట. సో దీని క్వాలిటీయే చూడండి చాలా బాగా వచ్చింది. ఇందులో ఏంటంటే మీకు ఇలా పెద్ద హుక్ అనేది వచ్చేస్తుంది. ఇది మనం సెంటర్ పార్ట్లో లేదా ఎక్కడైనా మీరు జడ స్టార్ట్ అవుతుందో అక్కడైనా పెట్టుకోవచ్చు, లేదా హెయిర్ లీవ్ చేసైనా పెట్టుకోవచ్చు. సో దీంట్లో పికాక్స్ వచ్చేసి మీకు మంచిగా బుట్ట అనేది వచ్చేసింది. సో ఇది చూసారంటే క్వాలిటీ అనేది చాలా బాగుంది అండ్ బడ్జెట్లో వస్తుంది. పక్కాగా ట్రై చేయండి. ఇందులో నేను ఇంకొక కాంబో ఐటమ్ కూడా యాడ్ చేశాను, అదే చూపిస్తాను ఒకసారి. అది చూడండి. అది కూడా మనకి కాంబోలో బడ్జెట్లో వస్తుంది. ఇందులో అయితే మీకు ఇలాగా చిన్నది వస్తుంది ఒకటి. సెంటర్లో మనకి లక్ష్మీదేవి వచ్చేసి చుట్టూ కూడా ఇలాగా కెంపులు పచ్చలతో ఉన్నట్లుగా వస్తుంది. అండ్ కింద కూడా మనకి ఇంకొక లక్ష్మీదేవి అయితే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇది చిన్నదితో పాటు మనకి పెద్దది కూడా వచ్చిందండి. సో ఈ పెద్దది చూసారంటే మీకు జడకి ఆల్మోస్ట్ నీట్గా సెట్ అయిపోతుంది.
సో మీరు కావాలంటే ఇది జడకి యూస్ చేసుకొని చిన్నది మనం హెయిర్ లీవ్ చేసుకొని పెట్టుకోవడానికి యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. సో రెండిట్లో కూడా మనకి ఒకటే అండి, గాడ్ మోటివ్ లక్ష్మీదేవి అమ్మవారు నీట్గా కూర్చుని స్వరూపం అయితే మనకు వచ్చేస్తుంది. సో పక్కాగా దీన్ని అయితే ట్రై చేయండి, ఎందుకంటే గోల్డ్ మనకి ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే క్వాలిటీలో అయితే ఉంది. పర్ల్స్ కూడా మంచి క్వాలిటీలో ఇచ్చున్నారు. సో ఇది కాంబోలో వస్తుంది కాబట్టి మనకి ఇది ఒక్కటి తీసుకున్నామంటే ప్రతిదానికి వేసుకోవడానికి మనకి సింపుల్గా ఉంటుంది, హెయిర్ లీవ్ చేసుకున్నా జడ వేసుకున్నా కానీ. సో ఇవాళ మీకోసం నేను తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో అన్నీ కూడా మంచి క్వాలిటీలో అయితే వచ్చున్నాయి. సో పక్కాగా వీటన్నిటిని ట్రై చేయండి. అండ్ మీరు మీషోలో ఏదైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటే నా లింక్స్ ద్వారా పర్చేస్ చేస్తే మీకు కొంచెం డిస్కౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. సో అదొకసారి గమనించుకొని అయితే తెప్పించుకుంటారని అనుకుంటున్నాను. అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి లింక్స్. ఇంకొక మంచి వీడియోలో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు మరి.